దేవునితో మాట్లాడాలంటే ప్రార్థన ఒక్కటే. ప్రార్థన చేయట్లేదంటే దాని అర్థం మనం దేవునితో మాట్లాడలేదు. మరి దేవుడు ఇష్టమని ఎలా చెప్తాం? ఇష్టపడిన వ్యక్తితో మాట్లాడకుండా ఉండగలమా? అసలు ఇష్టమైన వ్యక్తులతో తరచూ కలుస్తూ ఉంటాం, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళతో సమయం గడపడానికి ఇష్టపడతా ఉంటాం, కొంచెం సమయం దొరికిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే ఇష్టాన్ని వ్యక్తపరుస్తున్నాం. దేవుడు అంటే ఇష్టం అనేటప్పుడు దేవునితో సహవాసం చేయాలి. ప్రార్థన చెయ్యట్లేదు అని అంటే దేవుడు అంటే ఇష్టం లేదని అర్థం. నాకు సమయం లేక ప్రార్థన చేయట్లేదండి. సమయం లేక కాదు, నీకు దేవుడు అంటే ప్రేమ లేక. దేవుడిని గౌరవిస్తాం, అది గౌరవించడమా కాదా? సమయం ఇవ్వడం అంటే అర్థం ఏంటి? వాళ్ళను గౌరవిస్తున్నాం. వచ్చే టైం లేదండి నాకు అన్నారంటే అర్థం ఏంటి? ఇంకొక భాషలో అగౌరవపరుస్తున్నాం. నువ్వు నాకు అంత ఇంపార్టెంట్ కాదు కనుక నేను నీకు సమయం ఇవ్వను. కనుక దేవునికి సమయం అయినప్పుడు దేవుని కూడా ఏం చెప్తున్నా? ప్రభువు నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదయ్యా, నీకంటే ఇంపార్టెంట్ పనులు నాకు చాలా ఉన్నాయి అని చెప్పడం.